దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 27th ఫిబ్రవరి 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వచనం. గాస్పల్ అకౌంట్ ఆఫ్ సెయింట్ జాన్ చాప్టర్ 8 and verse 47. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంబంధులు దేవుని మాట వింటారు. జాగ్రత్తగా గమనించాలి. చాలామందికి రక్షణ సువార్త చెప్పబడుతున్నప్పుడు కొంతమంది వినుటకు ఇష్టపడరు. దేవుని సంబంధులైతే దేవుని మాట వింటారు. నువ్వు దేవుని సంబంధివి కాబట్టి యేసు ప్రభువారి గురించి నీకు చెప్పబడినప్పుడు నువ్వు విన్నావు, స్పందించావు. దేవుని సంబంధులు ఈరోజు జాగ్రత్తగా గమనించాలి. మనము దేవుని సంబంధులు ఎలాగయ్యాము? జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. అర్థమవుతుందండి? లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. He that is of God heareth God's words. Ye therefore hear them not, because ye are not of God. He that is of God heareth God's word. దేవుని సంబంధులు దేవుని వాక్యము, దేవుని మాటను వింటారు. కనుక దేవుని సంబంధులు కాని వారిని ఎంత వారికి చెప్పినా వారు వినరు. వారికి నచ్చినదే వారు చేస్తారు. అటువంటి వారు చర్చెస్లో కూడా ఉంటారు. చాలామంది సేవకులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు, దేవుని సంబంధులు కానివారు. జాగ్రత్తగా వినండి. అయ్యో పాస్టర్ గారిని ఎలా చెప్పగలరు మీరు? మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో, ఆ దినమున అనేకులు వచ్చి, ప్రభా నీ నామంలో ప్రవచించలేదా, నీ నామంలో అద్భుతాలు చేయలేదా, ఆ సూచక్రియలు చేయలేదా అంటే యేసు ప్రభు ఏమంటారంటే వారి గురించి చూసి, మీరెవరో నాకు తెలియదు. Read that, Matthew 7, and you read from verse 21 and 22. You will understand this. You will understand this one. కనుక చాలామంది పుల్పీట్ మీద ఉన్నవారు కూడా దేవుని సంబంధులు కాని వారు ఉన్నారు. దయచేసి గాస్పల్ ఆఫ్ సెయింట్ Matthew's Gospel, chapter 7, 21, 22. Please read it. You will know it very clearly. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు దేవుని సంబంధి అని అనుకోవద్దు. మైక్ పట్టుకున్న ప్రతి ఒక్కరు దేవుని సంబంధి అని అనుకోవద్దు. దేవుని సంబంధులైతే దేవుని మాట వింటారు. దేవుడు ప్రేమించమంటే ప్రేమిస్తారు, క్షమించమన్నారు క్షమిస్తారు, దయ చూపించమన్నారు దయ చూపిస్తారు. అర్థమవుతుంది? మారు మనసు పొందమన్నారు మారు మనసు పొందుతారు. అర్థమవుతుందండి? యూ హ్యావ్ టు బి లివ్ అ రిపెంటెడ్ లైఫ్. దేవునికి స్తోత్రము, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కనుక ఇఫ్ యూ ఆర్ ఆఫ్ గాడ్, యూ విల్ లిసన్, హియర్ God's word. Let's read this in Hindi. हिंदी में पढ़ेंगे. यूहन्ना रचित सुसमाचार, उसमें 8th chapter और 47 वचन पढ़ेंगे. जो परमेश्वर से होता है वह परमेश्वर की बातें सुनता है, और तुम इसलिए नहीं सुनते कि परमेश्वर की ओर से नहीं हो. देखो, कोई भी यदि परमेश्वर की ओर से है वो परमेश्वर के बात सुनेंगे. तो मैं क्या बोलना चाहता हूं, बहुत से लोग आप बाइबल पकड़ सकते हो, वचन बोल सकते हो, बपतिस्मा लिया हो, नाम भी बदल लिया हो, लेकिन आप प्रभु के संबंध नहीं है तो प्रभु का वचन नहीं सुनेंगे. मतलब वचन के अनुसार नहीं जिएंगे. వాక్యానుసారంగా నువ్వు జీవించవు. ఒక చెవు నుంచి వింటావు, ఇంకొక చెవు నుంచి వదిలేస్తావు. చాలా చర్చెస్లో ఈ చర్చ్, అన్ని చర్చెస్లో దేవుని సంబంధ కాని వారు చాలామంది ఉంటారు. అర్థమవుతుందండి? కనుక ఈ మాట ఎవరి గురించో రాయబడ్డాది, చర్చికి రాని వారి గురించి రాయబడ్డాది అని అనుకోవద్దండి. నువ్వు దేవుని సంబంధివైతే దేవుని యొక్క మాటను వింటావు. యూ విల్ లిసన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. ఎక్కడ వినిపించబడుతుంది? నీ మెల్లని స్వరము నీ హృదయంలో వినిపించబడుతుంది.
దేవుడు అంటాడు క్షమించమంటాడు, క్షమించాలి. దేవుడు ప్రేమించమంటాడు, ప్రేమించాలి. దేవుడు ఇవ్వమంటాడు, ఇవ్వాలి. యూ హ్యావ్ టు హ్యావ్ కన్సర్న్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంబంధులమైతే దేవుని సంబంధులుగా జీవించాలి. ఇఫ్ యు ఆర్ ఆఫ్ గాడ్, యూ షుడ్ లివ్ బై హియరింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. నా గొర్రెలు నా స్వరము వినును అంటాడు యేసుక్రీస్తు వారు. మై షీప్ హియరత్ మై వాయిస్, మేరే భేడే మేరే స్వర్ సున్తే హే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి, కరెక్ట్ చేసుకోవాలి. కొన్ని విషయాల్లో వింటున్నాము, కానీ చాలా విషయాల్లో ఆయన స్వరాన్ని వెంబడించడం లేదు. వీఆర్ డూయింగ్ వాట్ అవర్ మైండ్ సేస్ అండ్ వాట్ అవర్ హార్ట్ సేస్. ఈరోజు టేక్ ఎ డెసిషన్, మీరు ఒక నిర్ణయం తీసుకో. అవును ప్రభా, ప్రతి విషయంలో నీ స్వరమును వెంబడించే వారుగా ఉంటకు నాకు సహాయం చేయండి. హెల్ప్ మీ గాడ్ దట్ ఐ హియర్ యువర్ వాయిస్ అండ్ ఫాలో యువర్ వాయిస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ మై లైఫ్. ప్రార్థన చేసుకున్నాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ శ్రేష్టమైన వాక్యము ద్వారా ఈరోజు మా అందరితో మాట్లాడారయ్యా. దేవా, దేవుని సంబంధులు ఎవరు దేవుని సంబంధులు కాదో ఈరోజు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ వారి జీవితాలను సరిచేసుకుంటూ కృప దయచేయమని అడుగుచున్నానయ్యా. ఎస్, దిస్ మార్నింగ్ మై ఫాదర్, లెట్ ఆల్ ఆఫ్ us, మై ఫాదర్, కమ్ టు యువర్ ఫీట్ అండ్ రిపెంట్ మై ఫాదర్ and take a vow to follow your voice, my father. నీ స్వరమును వెంబడించుటకు, నీ స్వరము వినే ఒక నిర్ణయం తీసుకుంటుకో దేవా, ఒక శపథము చేటుకు కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచడం స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తోని నీ బిడ్డలు దీవించి తృప్తిపరచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, బిజినెస్ చేస్తున్న బిడ్డలందరినీ దీవించి వారు బిజినెస్లో మీ సహాయము, మీ తోడు, మీ నీడకై స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడిన ప్రతి వారు, ఎగ్జామ్స్ రాస్తున్న వారు, 10th స్టాండర్డ్ నాయన తండ్రి, పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్, +2 ఎగ్జామ్స్ రాస్తున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడిన వారందరూ కూడా మీరు దీవించి నాయన నీ కృప దయచేసి వారిని ఆస్వాదించి వారందరికీ మంచి మార్కుల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు దీవించండి అయ్యా. ప్రతి ఒక్కరూ మీ స్వరమును వినేవారుగా ఉంటూ పరిచర్చకు సహాయం చేయమని అడుగుచున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నిశ్చయంగా దేశం రక్షింపబడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేసినగా మీరే దీవించి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని మేము పొంది ఉన్నాం తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన దిన ఆహారమును మాకు దయచేయము. మహిళ అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధ క్షమించము. మమ్మల్ని శోధనతో కెని తప్పించము. ఎందుకని రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. మీరు ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనూన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.